హాయ్ హలో వెల్కమ్ టు అనిశ్రీ ఛానల్. ఇది వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్దామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ పెట్టినప్పుడు వీడియోస్ పోయినాయి అనుకున్నాను, బట్ అన్నీ ఉన్నాయి. అందుకని మీకు వీడియో అంతా క్లియర్గా చూపిస్తున్నాను. మేము వచ్చి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 9 అలా అయిపోయింది. 9:30 నియర్లీ 9 అయ్యింది అనుకుంటా. ఇంకా అప్పటికి అందరూ వెళ్ళిపోతున్నారు. చూసారా, అందరూ అసలు ఎంత దాగా వస్తారంటే బస్ మాట్లాడుకొని, అంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు, ఇక్కడ తెలియదు కానీ ఇలా ట్రాక్టర్లో, కారుల్లో, క్యాబ్స్లో బీభత్సంగా ఉంటారండి జనాలు. అయితే ఎంత దూరమైనా సరే ఎంత రష్ ఉంటుందంటే అంత ఉంటుంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. చూసారా, మ్యాక్సిమం అంత ఖాళీ అయిపోతుంది గుడంతా. అయినా మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి, రోడ్ నెంబర్ 93లో. అక్కడ ఏకాంత సేవ అని చెప్పేసి 9 o'clockకి స్టార్ట్, 9:30కో 9 o'clock స్టార్ట్ అవుతుందండి ఏకాంత సేవ. దానికి సపరేట్ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. స్వామివారిని నిద్రపుచ్చేంతసేపు మనల్ని అక్కడ కూర్చోబెట్టి దర్శనం చేయించుకున్న తర్వాత ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. మేము ఇక్కడ గుడి ఉంటుందని, మాకు ఇక్కడ ఏకాంత సేవ ఉంటుందని తెలీదు అప్పటికి. ఫస్ట్ ఒకసారి వెళ్ళాం కానీ నార్మల్గా వెళ్ళడం వచ్చేసాం అన్నమాట. అప్పుడు తొందరగానే వెళ్ళాం. మాకు అక్కడ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాం. అప్పుడు కూడా నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ నుంచే ఇక్కడికి వెళ్ళాం. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ నుంచి ఇక్కడ కొంచెం దగ్గర అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం అన్నమాట. కానీ అప్పుడు మాకు చాలా లేట్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాము. అందుకని ఈసారి ఏంటంటే మా కారులోనే వెళ్ళాం అన్నమాట, ఆ టెన్షన్ లేకోకుండా. ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా. ఇంకా పైకి వెళ్ళి ఉంటుందేమో టెంపుల్, దర్శనం అంతా చేసుకోవచ్చు అనుకున్నాము. బట్ మాకైతే అలా దర్శనం అయితే అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది, టికెట్ కౌంటర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో అందరూ దిగిపోతున్నారు. చూసారా, కొండపైకి వెళ్ళే వాళ్ళు అసలు ఎవరూ లేరు, చాలా తక్కువ, అసలు లేరు. చూడండి, మేము వెళ్తున్నప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. అయ్యో గుడి క్లోజ్ అయిపోయిందేమో అనుకున్నాం. ఎందుకంటే లాంగ్ కదండి, మేము ఉండే ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్ వెళ్ళాలంటే 2 hours చూపిస్తుంది. ఇంకా ఇంత దూరం వచ్చాము. పెద్దొదిన మళ్ళీ మాది వేరే ట్రిప్ ఉందన్నమాట. ఆ ట్రిప్కి వెళ్ళి రాగానే పెద్దొదిన అయితే ఐర్లాండ్ వెళ్ళిపోతారు. ఇంకా అలా అనుకున్నాం. ఇంకా సరే పైకి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి గబగబా వెళ్ళి అడిగానమాట, దర్శనంకి ఉందంటే లేదండి ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఎక్కడ వెళ్తారంటే లేదండి ప్లీజ్ చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను అనమాట అతన్ని. అంటే నాకు తెలిసి ఆ దర్శనానికి జస్ట్ విఐపీలు మాత్రమే వెళ్తారు అనుకుంటా. ఎంత రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్, మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాము రిటర్న్ సరే అని ఇలా గుడి చుట్టూరు తిరిగేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చి చెప్పారు, ఓకే మేడం టికెట్ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు వెళ్తారా లోపలికి అని. పర్లేదండి ఎంతైనా వెళ్తామని చెప్పేసి ఇంకా అన్నాము. అనగానే మమ్మల్ని సపరేట్గా ఒక గేట్ ఉంది, ఆ గేట్లోంచి లోపలికి పంపించారన్నమాట. ఎందుకంటే ఫోన్స్ మామూలుగా అయితే ఇక్కడ కూడా ఫోన్స్కి మనం ఒక దగ్గర పెట్టేయాలి. కొన్ని గుళ్ళలో మనం పెట్టేస్తాం కదండి, అలాగా ఫోన్స్ ఒక చోట పెట్టేసేసి లోపలికి వెళ్ళాలి. కాకపోతే అది లేట్ నైట్ అంటే ఏకాంత సేవకి వెళ్తున్నాం కాబట్టి ఫోన్స్ సైలెన్స్లో పెట్టేయమని చెప్పారు, బ్యాగ్లో పెట్టి బయటికి తీయద్దన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారండి టికెట్ అయితే. మేము వెళ్ళింది పెద్దవాళ్ళం 9 వెళ్ళాం కదా, 9కి 4000 అయ్యింది. ఇదే దర్శనానికి ఉట్టప్పుడు నార్మల్గా వెళ్తే 9కి కలిపి 1000 రూపాయలు. మనకు ఒక పెద్ద వెంకటేశ్వరం, అంటే నాకు తెలిసి ఒక 2 feet ఫోటో వెంకటేశ్వరంది, ఒక లడ్డు, అలాగే ఒక షాల్వా ఒకటి ఇస్తారు. బట్ ఇది ఏకాంత సేవకి మాకేమి ఇవ్వలేదు అన్నమాట. ఒక లడ్డు అయితే ఇచ్చారు, ఫోటో కానీ షాల్ కానీ అయితే ఇవ్వలేదు. ఇంకా అక్కడ మాత్రం చాలా తక్కువ, మా అంటే ఒక 15 to 20 అంతమందే ఉన్నాము. ఆయన దగ్గర చాలా పాటలు పాడారు. ఏకాంత సేవ ఆయనకి లాలిపాట పాడతారు కదా, జోలపాట, ఆ జోలపాట అంతా పాడిన తర్వాత అప్పుడు సైలెంట్గా మళ్ళీ మాకు తీర్థమను లడ్డు ఇచ్చి పంపించారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బయటికి రాగానే ఎగ్జిట్ డోర్ దగ్గర ఇలా ఆవు బొమ్మలు ఉంటాయి, ఆన్యన్ ఉంచింది కదా, అవన్నీ చూసుకొని నెమ్మదిగా వచ్చామాట. చాలామంది అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా ఏకాంత సేవకు వచ్చిన వాళ్ళు కాదండి, ఆల్రెడీ ఎప్పుడో దర్శనం అయిపోయి ఇక్కడ కూర్చొని అంటే కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారు కదా వాళ్ళు. ఏకాంత సేవలో అయితే ఉన్నవాళ్ళు మాత్రం చాలా తక్కువ, నాది మ్యాక్సిమం 15 మంది అనుకోండి అంతే. చాలా హాయ్ అనిపించింది. కాకపోతే పర్ హెడ్ 1000 కలెక్ట్ చేశారు, అదే ఎందుకు అర్థం అవ్వలేదు. నార్మల్గా అయితే 4 పీపుల్స్కి వచ్చి 4 మెంబర్స్కి వచ్చి 1000, మరి ఏకాంత సేవకి పర్ హెడ్ 1000 కలెక్ట్ చేశారు. ఇంకా మేము ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికి ఇక్కడ గంట కొడితే అది మళ్ళీ రివర్స్
మళ్ళీ మోగితే కనుక అనుకున్నది అవుతుంది అంటారు. బట్ అప్పటికి గంట కూడా కట్టేశారు. మరి ఏమో తెలీదు ఎందుకు. ఆల్రెడీ అసలు ఎవరిని కొట్టనివ్వట్లేదు, లేదా టైం అయిపోయింది ఏకాంత సేవ టైం అని క్లోజ్ చేశారో మాకైతే ఐడియా లేదు. ఇంక ఇక్కడ అంతా కొంచెం సేపు చూసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా లోపలికి వచ్చామాట. ఈ గుడి మొత్తానికి వెంకటేశ్వర స్వామి తర్వాత ఇది ఈ కోనేరే కదండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ కొంచెం వీడియో తీసి ఫోటో తీసుకుందాం అనుకునే లోపల ఇక్కడ కూడా లైట్ ఆఫ్ చేశారనమాట. అంటే గుడి క్లోజ్ చేసేస్తున్నారు. ఇదేనండి స్వర్ణగిరి గురించి మాకు తెలిసింది, మేము చూసింది కొంచెం మీతో అయితే షేర్ చేసుకున్నాము. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్యా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.